7 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తానికి స్పర్శరేఖలు గీయండి. స్పర్శరేఖల మధ్య కోణము 60 డిగ్రీలు. దీనికోసం అని మనం ఒక చిత్తుపటాన్ని గీయాలి. దాని ద్వారా కొలతలు, నిజమైన కొలతలతోటి స్పర్శరేఖలు గీయాలి. వృత్తం గీసుకున్నాము. దీనికి మరి 7 సెంటీమీటర్ల వ్యాసము అని అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తము 7 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట టోటల్. స్పర్శరేఖల మధ్య కోణము ఎంత అని అన్నారు మనకి? 60 డిగ్రీలు. వీటి మధ్యలో కోణము 60 డిగ్రీలు. మరి ఇప్పుడు దీనికి ఇది బయట బిందువు కాబట్టి ఇది పి అనుకుందాం. ఇది ఏ, ఇది బి. ఈ ఏ బిలు స్పర్శ బిందువులు. మరి వృత్తము వ్యాసం 7 సెంటీమీటర్లు అన్నారు. సో ఓ కేంద్రంగా ఒక వృత్తాన్ని మనము గీస్తున్నట్లయితే మరి వ్యాసార్థం ఎంత తీసుకోవాలి? ఇక్కడ 7 అని ఇచ్చారు కాబట్టి 7 అని తీసుకుందామా? ఇది వ్యాసం అన్నారు అంటే వ్యాసార్థం ఏమవుతుంది? వ్యాసంలో సగం అవుతుంది అంటే 3.5 తీసుకోవాలి. ఇది చాలా అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడనే మనకి మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా వ్యాసం అని ఇస్తే మనం వ్యాసంతో వృత్తాన్ని గీయము, వ్యాసార్థంతో గీస్తాం. కాబట్టి 3.5 తీసుకొని ఓ కేంద్రంగా ఒక వృత్తాన్ని గీద్దాం. మరి బాహ్య బిందువు నుండి మనకి దూరం ఇస్తే చేయడం తెలుసు. మరి కోణం ఇచ్చారు కాబట్టి దీనికోసం అని ఎలా చేద్దామంటే ఈ 2 బిందువులను కలిపినట్లయితే ఇక్కడ మనకి 90 డిగ్రీలు అని తెలుసు. మరి ఈ 2 బిందువులను కలిపినట్లయితే ఇక్కడ మనకి ఏ బిందువు వద్ద ఇక్కడ 90 డిగ్రీస్. మరి ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ 60 ఉంది కాబట్టి ఈ 2 కోణాలు కలిపితే మనకి 180. అంటే ఇక్కడ ఓ దగ్గర ఎంత వస్తుంది? 120 డిగ్రీస్ వస్తుంది. అదేవిధంగా చూడండి, ఇలా పెట్టి ఇలా చూసినట్లయితే మనకి ఇది ఒక చతుర్భుజం. చతుర్భుజంలో 4 కోణాల మొత్తం ఎంత? 360. అంటే ఇక్కడ 60 డిగ్రీలు, ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 120. ఈ రెండిటిపైన కూడా చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ కోణం ఇవ్వకపోతే ఇక్కడ ఎంత అని అడుగుతారు, లేదా ఇక్కడ 120 డిగ్రీలు ఇస్తే ఇక్కడ ఎంత కోణం అని అడుగుతారు. సో ఈ 2 కలిపితే మనకి 180 డిగ్రీస్ ఉండాలి. దీని ప్రకారంగా ఇక్కడ 90 డిగ్రీలు స్పర్శ బిందువు వద్ద అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ బి దగ్గర కూడా మనము 90 డిగ్రీలు గుర్తించి స్పర్శరేఖను గీద్దాం. ఇక చూడండి, ఇక్కడ కరెక్ట్గా మనకి 90 డిగ్రీస్ అంటే ఇక్కడ వస్తుంది. ఈ విధంగా మనము బి నుండి స్పర్శరేఖను ఒకటి గీస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఇది 90 సరిపోయింది. మరి కేంద్రం వద్ద ఎంత కోణం అని తెలుసుకున్నాము? 120 కదా. సో కేంద్రం వద్ద 120 డిగ్రీల కోణాన్ని గుర్తిద్దాం. సో 0 నుంచి 110, 120. ఇక్కడ కూడా మనకు 120 ఉంది కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 0, 10 ఇలా చూసుకుంటూ పోతే మనకి 120 ఎక్కడ ఉందో అదే తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనము ఈ కేంద్రం దగ్గర నుంచి ఇటువైపుకి 120 డిగ్రీలు అంటే ఇప్పుడు ఇది ఏ బిందువు అనమాట. అంటే ఈ మధ్యలో కోణం ఎంత వచ్చింది? ఈ 120 డిగ్రీలు. ఏ బిందువు నుంచి మళ్ళీ మనము 90 డిగ్రీలు గుర్తించి స్పర్శరేఖను గీయాలి. సో ఈ విధంగా ఇక్కడ ఈ బిందువు దగ్గర మనకి 90 డిగ్రీలు వస్తుంది. అంటే ఏ నుంచి 90 డిగ్రీలు వచ్చే బిందువుని గుర్తించాము. ఈ ఏ బిందువు నుండి ఈ 90 డిగ్రీలు గుర్తించిన ఈ బిందువు నుండి కలిసినప్పుడు ఇక్కడ ఇంతకుముందు బి నుంచి గీసిన స్పర్శరేఖ ఇటువైపు వెళ్ళింది, ఇది ఇటు వచ్చింది. అంటే ఈ రెండింటి మధ్యలో కోణం ఎంత ఉండాలి? ఇప్పుడు మనకి 60 డిగ్రీలు ఉండాలి. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, సరిపోయింది కదా. ఈ విధంగా 2 స్పర్శరేఖల మధ్య కోణం ఇచ్చినప్పుడు ఏం చేసాము? ఓ కేంద్రంగా వృత్తాన్ని గీచాము. ఇక్కడ 60 డిగ్రీలు ఉంటే ఈ విధంగా 120 డిగ్రీలు ఉంటుందని చిత్తుపటం ద్వారా గుర్తించాము. ఇక్కడ నెక్స్ట్ వ్యాసం ఇచ్చారు 7 సెంటీమీటర్లు, కానీ వ్యాసార్థం ఇస్తేనే మనము వృత్తాన్ని గీస్తాము. సో వ్యాసార్థం కొలతతోటి 7/2 చేస్తే మనకి 3.5, కాబట్టి 3.5 తోటి వృత్తం గీచాము. స్పర్శ బిందువు వద్ద 90 డిగ్రీలు గుర్తించాము. ఇక్కడ స్పర్శ బిందువు వద్ద 90 డిగ్రీలు గుర్తించాము. ఇది 120 డిగ్రీలు గుర్తించి ఈ 2 స్పర్శ రేఖలను గీసాము.
దేర్ఫోర్ పిఏ పిబిలు స్పర్శరేఖల మధ్య కోణము 60 డిగ్రీలు. ఈ విధంగా స్పర్శరేఖలను గీయాలి.